పవిత్ర రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. టీకే మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అందరికీ సమాన న్యాయం చేయాలని ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా వారికి అలాగే మా పార్టీ తరఫు నుంచి విశ్వేశ్వరరెడ్డి గారి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందువరకంటే ఇందాక పెద్దలు రఫీకుల్లాహ్ గారు చెప్పినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో ముస్లింస్కి హిందువులకి తేడా అనేది ఉండదు. వారి ఇంట్లో కార్యక్రమాలకి వీరింట్లో కార్యక్రమాలకు వారు బంధువుల కంటే ఎక్కువగా వారు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే కొన్ని ఆకలి అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అందు గురించి ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమని కూడా ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్ష ఉంటే నిజంగా ఆకలితో బాధపడే వారికి కష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఉపవాస దీక్ష చేయండి. ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వారికి మీరు సహాయ సహకారాలు అందించి వారు ఆకలి తీర్చే ప్రయత్నం చేయమని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పురాణంలో చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడా కూడా మోసం చేయకూడదు. మోసం చేసిన వాళ్ళకి ఎవరికి కూడా పరలోకంలో స్థానం ఉండదు అని చెప్పి అల్లా చెప్పడం జరిగింది. మరి ఆయన యొక్క అల్లా గారి యొక్క ఆశయాల ప్రకారం అందరూ కూడా నడుచుకుని మరి అందరికీ కూడా వచ్చిన హిందువులకి ముస్లింస్కి క్రిస్టియన్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాజమండ్రి నగరంలో కృష్ణసాయి కళ్యాణ మండపంలో మన కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే నగర కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఎక్కడో చోట ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తా, కానీ ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే, ఇటు బీజేపీ వారిని కానీ లేదా క్రిస్టియన్స్ని కానీ క్రైస్తవ మతస్థులు కానీ వేరే మతస్థులు కానీ అందరికీ కూడా సమానమైన న్యాయం చేకూర్చే పార్టీ ఏదైనా ఉందండి భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ. మరి వేరే చూసినట్లయితే మరి ముస్లిం సోదరులే కాకుండా క్రైస్తవ సోదరులు పాస్టర్స్ కూడా వచ్చారు, అలాగే హిందూ సోదరులు చాలామంది హిందూ సోదరులు వచ్చారు. ఇక్కడ ఏదైనా మన భారతదేశంలో ఫంక్షన్ జరిగితే క్రైస్తవులు హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ అన్నింటికీ అటెండ్ అవ్వడం జరుగుతుంది. దానికి తాత్కాలికంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇఫ్తార్ మరి భాషలు ఏసీ గారు కానీ ఆనంద్ కుమార్ గారు కానీ చాలామంది 10-15 మంది భాషలు వచ్చారు. అలాగే హిందువులు చాలామంది హిందువులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. అలాగే ముస్లిం సోదరులు పెద్దలు మరి అందరూ మన
రఫీ గారు ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వెస్ట్ గోదావరి 14 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఆయన వేళ ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే మన సరీఫ్ కానివ్వండి, ఎంపీ ఆలీ గారు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి సహకరించారు.